హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ అండి. మనకి అగ్ని పరీక్ష షో నుంచి మనకి బిగ్ బాస్ హౌస్‌లోకి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా నలుగురు ఎవరు అంటే అనూష రత్నం గారు, దివ్య నిఖిత గారు, నాగప్రశాంత్, అలాగే మనకి షాకిబ్ గారు. ఓకేనా? ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారంటే మనకి ఒక చర్చలైతే నడుస్తున్నాయన్నమాట. మొత్తం ఏంటంటే చెప్తాను చూడండి. మొత్తం బిగ్ బాస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు వీరు నలుగురిని నిలబెడతారనమాట. నిలబెట్టిన తర్వాత అనూష రత్నం గారు ప్రూవ్ చేసుకుంటారు. అంటే ఓటింగ్ సిస్టమ్ అనమాట. మనం బిగ్ బాస్ హౌస్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఓట్లేయాలి. ఎవరికి ఎక్కువ ఓట్లేస్తే వాళ్ళొచ్చేసరికి మనకి నాగార్జున గారు శనివారం వస్తారు కదా! శనివారం మనకి బిగ్ బాస్ హౌస్‌లో పంపిస్తారు. ఫస్ట్‌గా అనూష రత్నం, మీరు నన్ను చూసారు కదా! నేను టాస్కుల్లోనూ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. కాకపోతే బిగ్ బాస్ హౌస్‌లోకి నన్ను తీసుకొస్తే నేను పెద్దగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తాను. మా నాన్న బాలేదు, మా నాన్నగారు చనిపోయారు, బోలెడు అప్పులున్నాయి అని చెప్పేసి అయితే ముసల కన్నీరైతే కారుస్తదనమాట. అందరూ కూడా అలాగైతే చూస్తుంటారు. చూసిన తర్వాత పక్కెళ్ళమంటే పక్కెళ్తారనమాట. మనకి షయ్యద్ షాకీబ్ ఓసబ్ అలీ అయితే వస్తాడనమాట. ఇలా డాన్స్ ఏసుకొని రాడులెండి. నా ఫోను పగిలిపోయింది. మీరందరూ చూసారు కదా! ఇక్కడికొస్తే మీరు ఎలాగ ఆడుతున్నారో దానికన్నా బాగా ఆడుతా అనేది అంటాడంట. నాకు ఆ మాట గుర్తు నవ్వాలో తెలీదు, ఏడాలో తెలీదు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడనమాట ఇలాగని. సో, ఏంటంటే ఆహ్, బాబు కూడా పక్కైతే ఎళ్తాడనమాట. ఇంక నాకు పాము కాటి వేసింది. ఆడైతే వస్తాడు నాగప్రసాద్ గారు. నాగప్రసాద్ గారు వచ్చిన తర్వాత చూసారు కదండీ! మీరు 2 స్టార్‌లొచ్చాయి. అప్పుడు ఆహ్, మన ఇలాగ అంటాడంట. మన జడ్జెస్ కూడా నన్ను మెచ్చుకున్నారు అని చెప్పేసి అయితే నాగప్రసాద్ అయితే అంటాడు. మీరు ఇంట్లోకి నన్ను ఇన్వైట్ చేస్తే మీతో పాటు గేమ్ అయితే ఆడాలనుకుంటున్నానని చెప్పేసి అయితే నాగప్రసాద్ అయితే చెప్తాడనమాట. నెక్స్ట్ మనకి దివ్య నిఖిత గారు అయితే వస్తారనమాట. దివ్య నిఖిత గారు రావడం ఏంటంటారంటే, నేను ఫిజికల్ టాస్క్‌లో నేను పార్టిసిపేట్ చేయలేను కానీ, కాకపోతే బ్రెయిన్ టాస్క్‌లో మాత్రం బాగా పార్టిసిపేట్ చేస్తాను. ఎవరు ఎలాంటోళ్ళని బయట చూసించొచ్చు నన్ను. నిజంగా కరెక్ట్‌గా ప్రిడిక్షన్ చేయగలను. మీ ఆడ దొబ్బింది. అందుకే మా నలుగురినేశారు. మా నలుగురిలోని ఇద్దరిని మీరు సేవ్ చేయాలంటే మీ ఓటింగ్ అమూల్యం అనైతే చెప్తదనమాట. దీంట్లోనే మనకేంటంటే నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అయితే ఎళ్తారనమాట. మోస్ట్‌లీ అనూష రత్నం గారు ఎళ్ళరు. ఎందుకంటే ఈవిడ అగ్ని పరీక్షలోనే పెద్ద పీకిందేమీ లేదు నన్నడిగితే. నెక్స్ట్ ఏంటంటే షాకిబ్ గారు ముస్లిం కదా! ఈ ముస్లిం సంబంధించి ఏదన్నా ఆహ్, కమ్యూనిటీకి సంబంధించిన ఏమన్నా ఎళ్ళాలి అనుకుంటే 99% అయితే షాకిబ్ గారు ఎళ్ళిపోతారు. లేదు అనుకుంటే నాగప్రశాంత్‌ని పంపిస్తారు. దివ్య నిఖిత గారిని 99.99% అయితే పంపిస్తారని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. ఎక్కువగా ఏంటంటే నాగప్రశాంత్‌కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకేంటంటే దివ్య నిఖిత గారికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ నాగప్రశాంత్ దొబ్బేసినా సరే మనకేంటంటే వెంటనే షాకిబ్ గారికైతే వాళ్ళు హైర్ చేసుకుంటారనమాట. సో, ఇదనమాట అప్డేటు. ఇంకొక 2 డేస్‌లో ఇద్దరైతే లోపలికైతే ఎళ్తారు. అక్కడికి ఇద్దరి నుంచి అయితే బయటికైతే వస్తారు. లేదనుకుంటే ఒక్కరు ఎలిమినేట్ అయితే అవుతారనమాట. ఇప్పుడే ఫ్లోరా షెరీ గారు సేవ్ అయితే అయిపోయారు కదా! ఆ వీడియో కూడా పెట్టాను. చూడండి, చాలా ఫన్నీగా అయితే ఉంటది వీడియో. ఫన్నీ యాంగిల్‌లో చెప్పాను. ఫ్రెండ్స్ ఇదండి. ఎక్కువైతే లాగను. ఇదే అనమాట మ్యాటరు. ఓకేనా? ఇది ఈ వీడియో అంతే. ఇంకేం కాదు. ఇంక లాగను గాని ఇది వీడియో అనమాట. నెక్స్ట్ వచ్చిన వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. పాపకైతే చికెన్‌లు అయితే వచ్చాయి. లాలీపాప్ అయితే చీక్కొని అయితే ఉంటుందనమాట. ఇంకో టాస్క్ కూడా మొదలైపోయింది. దాని రిలేటెడ్ వీడియో కూడా మీకు త్వరలోనైతే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి శుభాకాంక్షలు. నమస్కారం. జై హింద్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టేసరికి నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.